అమ్మఒడి గర్భిణీ స్త్రీలకు భరోసా పథకాలను పగడ్బందీగా అమలు చేస్తామని చెప్పారు మంత్రి లక్ష్మారెడ్డి. గిరిజనులకే కాకుండా పేదవారికి సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామన్నారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చిన లక్ష్మారెడ్డి కేసీఆర్ కిట్లో ఉండే వస్తువుల గురించి వివరించారు. క్వాలిటీతో తయారు చేయించే ఈ కిట్ కోసం త్వరలోనే టెండర్లు పిలుస్తామని చెప్పారు. అమ్మ ఒళ్ళో అంబులెన్స్ మొన్ననే మనం లాంచ్ చేయడం జరిగింది. ఆ లాంచ్లో మరి అమ్మలకి ఆ హాస్పిటల్ వరకు తీసుకెళ్ళి బేబీ సేఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లో డ్రాప్ చేయడానికి స్పెషల్గా అమ్మ ఒడి అనే అంబులెన్స్ ఇచ్చినందుకు మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తాను. ఒక బేబీ పుడుతుందంటే పాత చీర గుట్టల్లోనే ఆ బట్టల్లోనే కప్పి 6 నెలలు బాలంతా తీస్తారు అధ్యక్ష. అలాంటిది మాకు గొప్పగా చెప్పుకోవడానికి మీరు అవకాశం ఇవ్వాలి అధ్యక్ష. మరి ఈ కిట్లో ఏమేమి ఉంటుంది, ఒక గిరిజన మహిళలకే ఉంటుందా, మరి ఇతర మహిళలకు ఉంటుందని నేను మీ ద్వారా మంత్రివర్యుల్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. గిరిజన ఆడ శిశువుల అమ్మకాలు జరుగుతున్నాయి అధ్యక్ష. ఈ అమ్మ ఒడి అంబులెన్స్ ఏవైతున్నాయో ఇంకా కూడా పెంచాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే గిరిజన తాండాలలో మామూలుగా ఆటోలలో ఎడ్ల బండ్లలో ప్రయాణించే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అంబులెన్స్లను కూడా ఇంకా ఎక్కువ పెంచి మారుమూల గిరిజన తండాలకు ఇస్తే ఇది ఉపయోగంలోకి వస్తుందని చెప్పి తమ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తాం. కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి అమ్మఒడి కిట్ యొక్క వివరాల్ని, అట్టి కిట్ల పైన ప్రభుత్వం ఖర్చు పెడుతున్నటువంటి ఏమేంతో తెలియజెప్పవలసిందిగా తమ ద్వారా గౌరవ మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష. మాతా శిశు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం గర్భిణీ స్త్రీలను గుర్తించడం, వారికి పౌష్టికాహారం ఇవ్వడం, నెల నెల పరీక్షలు చేయించడం, మందులు అందించడం కాకుండా ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీని బట్టి సమీప ప్రభుత్వ శాఖల వైద్యశాలలకు 108 వెహికల్ ద్వారా మరి ప్రసవానికి తీసుకెళ్ళడం జరుగుతుంది అధ్యక్ష. అట్లాగే అక్కడ సుఖ ప్రసవాలకు అవకాశం ఉండే విధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా ఈ డెలివరీ వార్డ్స్ని కానీ డెలివరీ రూమ్స్ని కానీ పూర్తిగా ఆధునీకరించడం జరిగింది అధ్యక్ష. ఈ ట్రైబల్ ఏరియాలో ఈ గర్భిణీ స్త్రీలను హాస్పిటల్ తీసుకెళ్లడం కానీ మరి వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత తల్లి పిల్లలు క్షేమంగా ఇంటికి చేర్చడానికి 102 సర్వీస్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. దాన్ని బాగా గౌరవ సభ్యులు అందరూ అడిగిన దాన్ని బట్టి ఆ ప్రాంతాల్లో వెహికల్స్ చాలా చక్కగా ఉపయోగపడతా ఉన్నాయి. ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంది. దాన్ని ఆలోచన చేసి వాటిని పెంచడానికి కూడా ఆలోచన చేస్తున్నాం అధ్యక్ష. ఈ బేబీ కిట్లో ఉండే ఐటమ్స్ అధ్యక్ష, బేబీకి సంబంధించి ఒక మ్యాట్రస్, దోమతెర, చలికోటు, 2 బేబీ డ్రెస్లు, 2 బేబీ టవల్స్, 6 వాషబుల్ నాప్కిన్స్, తర్వాత 200 గ్రాముల బేబీ పౌడర్, 100 గ్రాముల షాంపూ, 200 గ్రాముల బేబీ ఆయిల్, 2 బేబీ సోప్స్, ఒక సోప్ బాక్సు, ఒక టాయ్ అంటే బొమ్మ, ఈ రకంగా 11 బేబీకి సంబంధించిన అంశాలు. తర్వాత తల్లికి సంబంధించి ఒక సబ్బు, 2 చీరలు, ప్లాస్టిక్ బాస్కెట్, తర్వాత ఒక కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఈ ఐటమ్స్ కూడా అన్ని కలిపి అంచనా ఒక కిట్కు 2000 రూపాయలుగా అంచనా వేయడం జరిగింది. అది ప్రాసెస్లో మొన్ననే బడ్జెట్లో చెప్పడం జరిగింది కాబట్టి అది టెండర్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను అధ్యక్ష. తొందరలోనే టెండర్ ప్రాసెస్ కంప్లీట్ చేసి ఈ కిట్ను కేవలం ట్రైబల్ ఏరియానే కాకుండా అన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అయ్యే డెలివరీలు అయ్యే ప్రతి బిడ్డకి ఇవ్వడానికి ఈ ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా దీని ఉద్దేశంతో రవీంద్ర గారు చెప్పినట్టుగా పరిశుభ్రమైన వాతావరణంలో ఆ ఇన్ఫాంట్ ఉండాలనే ఆలోచనతో ఈ ఐటమ్స్ కూడా ఖచ్చితంగా ఒక క్వాలిటీ ఐటమ్స్ కూడా అందిస్తాం అధ్యక్ష. గతంలో ఆ బీద ప్రజలు వాడుకోలేని పరిస్థితి, అంటే ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కొనలేని పరిస్థితులు ఉంటారు కాబట్టి వారికి ఒక మంచి క్వాలిటీ ఐటమ్స్ కూడా అందిస్తాం అధ్యక్ష.